హలో ఫ్రెండ్స్, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు కోటా కల్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ డెసిషన్ తీసుకుని ఆ తర్వాత దాని వెంటనే హోల్డ్లో కూడా పెట్టిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో మేనేజర్ స్థాయిలో 50%, ఆ తర్వాత స్థాయిలో 75%, ఇంకా సిడి కేటగిరీలో 100% స్థానికులకే ఇవ్వాలి అనేది ఈ కేబినెట్ డెసిషన్. అయితే ఈ పని చేసిన మొదటి ప్రభుత్వం కర్ణాటక కాదు, గతంలో పంజాబ్ కూడా చేసింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ ప్రయత్నం చేశాయి. పంజాబ్లో అక్కడ హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించడంతో వెనక్కు పోక తప్పలేదు. అటువంటి నిర్ణయం ఉన్నప్పటికీ కూడా కర్ణాటక ఈ పని చేయడానికి కారణం ఏంటంటే చాలా కాలంగా కన్నడిగుల నుంచి ఈ డిమాండ్ వస్తూ ఉంది. బెంగళూరు, హైదరాబాద్ లాగానే బెంగళూరు కూడా అనేక పరిశ్రమలకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అది చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే అమెరికాలో ఉద్యోగం పోతే బెంగళూరు అంటారంటే ఆ ఉద్యోగం బెంగళూరుకి పోయింది అని. సో ఆ స్థాయిలో పెద్ద ఎత్తున పరిశ్రమ ఉన్నప్పటికీ దాంట్లో స్థానికుల నియామకాలు జరగటం లేదు అనేది చాలా కాలంగా స్థానికులు చేస్తున్న ఆరోపణ. కానీ రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరైనా ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంది కాబట్టి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేది సరైన నిర్ణయం కాదు అనేది కోర్టులు చెప్తున్నాయి. ఇక్కడ కర్ణాటకలో కూడా దాదాపుగా అదే జరిగింది. ఇంకా కోర్టు దాకా వెళ్ళకముందే నాస్కామ్ నుంచి వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి కూడా విపరీతమైన వ్యతిరేకత రావడంతో దాన్ని హోల్డ్లో పెట్టారు. ఈ సందర్భంగా అసలు ఇట్లా స్థానికులకు కోటా ఇవ్వాలి అనుకోవటం సరైందేనా, అసలు ఈ డిమాండ్ ఎందుకు వస్తుంది అన్నది కూడా మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి డిమాండ్ ఎందుకు వస్తుంది? చాలా చోట్ల పరిశ్రమలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తాయి, చాలా చవకగా భూములు ఇస్తాయి. హైదరాబాద్ విషయమే తీసుకోండి. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతామని వచ్చిన వాళ్లకు అనేక మందికి విపరీతంగా పనిచేశారు. ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వానికి భూములు ఉండవు, ప్రజల భూములు. ఈ భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వం పెట్టే ఏకైక షరతు ఉద్యోగాల కల్పన. అంటే తెలంగాణ భూములు ఒక పరిశ్రమకి ఇస్తే తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనుకుంటారు, కానీ ఇంకెవరికో ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాలు అనుకోవు. ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రానికి చెందిన భూములు ఒక పరిశ్రమకి ఇస్తే ఈ రాష్ట్రానికి చెందిన వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి అనేదే ఎవరికైనా ఉండే భావన. బట్ అది హైదరాబాద్లోనూ జరగలేదు, బెంగళూరులో అంతకంటే జరగలేదు. బెంగళూరులో అంత పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్థానికులకు వస్తున్న ఉద్యోగాలు చాలా 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 తక్కువ. ప్రధానంగా బయట నుంచి వచ్చే వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల రాష్ట్రానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన భూముల్ని చౌకగా ఇస్తున్నప్పుడు, దాంతోపాటుగా అనేక రాయితీలు కూడా కల్పిస్తున్నప్పుడు, కరెంటు బిల్లులో రాయితీల దగ్గర నుంచి ట్యాక్సుల్లో రాయితీల దాకా రకరకాల రాయితీలు కల్పిస్తున్నప్పుడు స్థానికులకు మేలు జరగాలి అనేది చాలా చోట్ల స్థానికులు చేస్తున్న డిమాండ్. నిజానికి ఈ డిమాండ్ చాలా న్యాయంగానే ఉంది. అసలు ఇంత చేస్తే ప్రభుత్వం చౌకగా భూములు ఇచ్చి, ట్యాక్స్ రాయితీలు ఇచ్చి కోరేది కూడా చాలా చిన్న కోరిక. మీరు వింటే ఆశ్చర్యపోతారు. 1 ఎకరం భూమి ఒక పరిశ్రమకు కేటాయిస్తే సాఫ్ట్వేర్ కంపెనీకి అయితే వాళ్ళు కల్పించాల్సిన ఉద్యోగాలు 500, ప్రొడక్షన్ కంపెనీ అంటే ఏదైనా వస్తువులు ఉత్పత్తి చేసేదైతే వాళ్ళు కల్పించాల్సిన ఉద్యోగాలు కేవలం 200. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు మేముండే అపార్ట్మెంట్ ఉంది. ఇది ఎకరం కంటే కొంచెం తక్కువ ల్యాండ్లో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టారు. ఇందులో 80 అపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం విశాలమైన కారిడార్స్, అపార్ట్మెంట్కి మధ్యలో 6 అడుగుల దూరం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా 80 అపార్ట్మెంట్లు కడితే ఇందులో ఇంటూ 4, కొన్నిట్లో 3 ఉన్నారు, కొన్నిట్లో 4, 5 కూడా ఉన్నారు. పెద్ద కుటుంబాలు ఉన్నవాళ్ళు అందరూ కలిసి 300 నుంచి 350 మంది మధ్యలో నివసిస్తుంటారు ఈ అపార్ట్మెంట్లో. కానీ ఆఫీస్ స్పేస్ వచ్చేప్పటికల్లా ఇంత స్పేస్ అవసరం లేదు. ఒక అపార్ట్మెంట్లో 3-4 ఉండే చోట, అంటే ఒక 1000 SFTలో కనీసం 10 మంది కూర్చుని పనిచేసుకునే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీ అయినప్పుడు. అంటే దీనికి కనీసం 5 నుంచి 10 రెట్ల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. అంటే 1 ఎకరం ల్యాండ్లో మినిమం 5 ఫ్లోర్లు కట్టి ఒక కేఫ్టేరియాను, కాన్ఫరెన్స్ హాల్స్ తీసేస్తే కూడా కనీసం 1000 నుంచి 1500 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఇది 5 ఫ్లోర్స్ అయితే. బట్ మనం చూసాం కదా, అంతకంటే అనేక ఎక్కువ ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్, 15 ఫ్లోర్స్ కూడా కడుతుంటారు. కట్టినప్పుడు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. బట్ కానీ వాస్తవ పరిస్థితి అట్లా లేదు. ముఖ్యంగా హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ల్యాండ్స్ తీసుకున్న వాళ్ళలో చాలామంది కంపెనీ పెడతామని ల్యాండ్ తీసుకున్నారు, కానీ చాలామంది పెట్టనే లేదు. కానీ బిల్డింగ్స్ మాత్రం కట్టి వాటిని అద్దెలకు ఇచ్చారు. అంటే ప్రభుత్వం నుంచి చవకగా ల్యాండ్స్ కొట్టేసి
అక్కడ బిల్డింగ్స్ కట్టుకొని వాటిని అద్దెలకిచ్చి బేసిక్గా రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా వాళ్ళు నడుపుతున్నారు. అట్లాంటి కంపెనీలు హైదరాబాద్లో లెక్కలు తీస్తే మీకు అనేకం దొరుకుతాయి. బెంగళూరు విషయానికి వస్తే బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు కూడా చాలా 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 ఎక్కువ హైదరాబాద్తో పోలిస్తే. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వల్ల బెంగళూరు నగరం రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఒక 20-25 ఏళ్ల కింద చాలా ప్లెజెంట్గా ఉండే బెంగళూరు సిటీ ఇప్పుడు విపరీతమైన ట్రాఫిక్తో నిండిపోయింది. దాంతో పాటుగా నగరం కూడా విపరీతంగా విస్తరించింది. రాష్ట్రానికి సంబంధించిన ఇన్ని రిసోర్సెస్ వాడుకున్నప్పటికీ కూడా స్థానికులకు తగినన్ని ఉద్యోగాలు రాకపోవటం వల్ల స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళు చేస్తున్న డిమాండ్ న్యాయమైంది. ఎట్ ద సేమ్ టైం రాజ్యాంగంలో ఈ అధికరణ ఉంది కాబట్టి అది చేయటం కూడా సాధ్యం కాదు. కానీ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేప్పటికల్లా పరిస్థితి లేదు. చాలా చోట్ల చదువుల్లో స్థానికుల కోటా ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మనకు 85% లోకల్ కోటా ఉంటుంది. అంటే స్థానిక విద్యా సంస్థల్లో 85% లోకల్స్కి ఇవ్వాలి, 15% మాత్రమే నాన్ లోకల్స్కి ఇవ్వాలి. బట్ సెంట్రల్ యూనివర్సిటీస్కి ఇది వర్తించదు. మిగిలిన స్టేట్ యూనివర్సిటీస్కి, స్టేట్ కాలేజెస్కి మాత్రం ఇది వర్తిస్తుంది. కానీ ఎడ్యుకేషన్లో ఎప్పుడూ దీనివల్ల ఎటువంటి సమస్య రాలేదు. ఎడ్యుకేషన్లో సమస్య రానప్పుడు ఉపాధిలో మాత్రం ఎందుకు సమస్య వస్తుంది? రాకూడదు కదా. నిజం చెప్పాలంటే నా దగ్గర కూడా దీనికి ఆన్సర్ లేదు. నాకైతే కన్నడిగులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది న్యాయమే అనిపిస్తుంది. దానివల్ల నష్టపోయే వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, అందులో ఏం సందేహం లేదు. బట్ అటువంటి నిబంధనకు దేశమంతా అవకాశం వస్తే ఏ రాష్ట్రం అయితే యాక్టివ్గా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తుందో ఆ రాష్ట్రపు ప్రజలకు ఎక్కువ లాభం కలిగి ఉంటుంది. కాదంటారా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.